రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలైనా. ఈ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి దాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నైనా. ఎంతమంది బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభావ. వారు చేసే పనులలో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభావ. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభావ. ఎంతమంది బిడ్డలు ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలో కూరుకుపోయారు ప్రభావ, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభావ. వారికి అప్పుల బాధ నుంచి కలిగింది ప్రభావ. ఎంతమంది బిడ్డలు సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. వారికి సొంత గృహాలు ఇచ్చేలాగా సాయం చేయండి ప్రభావ. వారందరూ కూడా మారు మనసు పొంది నీ తట్టు తిరిగేలాగా సాయం చేయండి తండ్రి. రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ. గల్ఫ్ దేశాలలో ఎంతమంది బిడ్డలు ఉపాధి కోసం వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన. వారు అక్కడ ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ. పోలీస్ కార్మికులుగా వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు ప్రభావ, వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. అక్కడ వారికి మంచి ఉపాధి దొరికేలాగా సాయం చేయండి ప్రభావ. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకునే ప్రభావ. వారు అనేక రకాల వ్యసనాలకు బానిసలై తల్లిదండ్రులను పట్టించుకోకుండా వాళ్ళు ఉన్నారు ప్రభావ. వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభావ. తల్లిదండ్రులు పట్టించుకునేలాగా వారికి సేదుడు బాధలు ఉండేలాగా సాయం చేయండి ప్రభావ. కొంతమంది అనాథ బిడ్డలు ఈ రోజున ఉన్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకునే ప్రభావ. వారికి అధికారులతో మాట్లాడి ఆశ్రమాలు కట్టించేలాగా సాయం చేయండి ప్రభావ. గత 10 రోజుల నుంచి కూడా వర్షం వస్తూ ఉంది ప్రభావ. రైతులు ఆరుకాలం పండించే పంట అంతా కూడా నీటి మట్టమైపోయి ఇబ్బంది పడుతున్నారు తండ్రి. పంట తడిసిపోయి వారిని జ్ఞాపకం చేసుకునే ప్రభావ. ఆ పంటకు గిట్టుబడి ధర వచ్చేలాగా సాయం చేయండి ప్రభావ. అధికారులతో మాట్లాడండి ప్రభావ. కొనుగోలు చేసే వారితో మాట్లాడండి ప్రభావ. పంట నమ్ముకునేలాగా రైతులకు సాయం చేయండి తండ్రి. ఎంతమంది స్త్రీలు గర్భకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు ప్రభావ, వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభావ. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తీసివేయండి తండ్రి. ఈ రాత్రికాలం ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి స్వీకరింపును దయచేయండి ప్రభావ. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలను తీసివేయండి ప్రభావ. చిన్నపిల్లలను వ్యాధులను ఉంచుకునే ప్రభావ. వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి తండ్రి. దేశానికి రక్షణగా కాపలాగా వస్తున్న సైనికులను జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. వారికి మంచి ఆలోచన శక్తి ఇవ్వండి ప్రభావ. దేశానికి రాత్రనక పగలనక వారు కాపలా కాస్తున్నారు ప్రభావ. వారికి మనోధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభావ. ఎటువంటి ఇబ్బంది పడకుండా చేయండి తండ్రి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను, జిల్లాను పరిపాలిస్తున్న నాయకులను, మండలాన్ని పరిపాలిస్తున్న నాయకులను, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభావ. ప్రజలకు మంచి సేవ చేసేలాగా సాయం చేయండి తండ్రి. ఎంతమంది బిడ్డలు ఐసీయూలో వైద్యం పొందుతూ ఉన్నారు ప్రభావ, వారిని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభావ. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డలు మీరు మొత్తాన్ని స్వస్థపరచండి ప్రభావ. వారు ఎందుకు నిమిత్తం హాస్పిటల్ వైద్యం పొందుతున్నారో మీకు తెలుసు తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. చాలా మంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు తండ్రి. ఆర్థిక సమస్యలతో చాలా మంది ఉన్నారు ప్రభావ, వారిని జ్ఞాపకం చేసుకునే ప్రభావ. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభావ. నూతన వ్యాపారాలు ఎంతమంది ఉన్నారు ప్రభావ, వారి వ్యాపార వృద్ధికి తోడ్పడండి తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరుని జ్ఞాపకం చేసుకునే ప్రభావ. వారి నిమిత్తం అడిగారు మీకు తెలుసు తండ్రి. మేము తెలిసి చేసిన తెలియక చేసిన తప్పును క్షమించండి ప్రభా. మా స్నేహితులను, మా రక్త సంబంధికులను, మా బంధుమిత్రులను, మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. మా ఈ చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధిని చేర్చుకోమని కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.